ధైర్యంగా మీ ముందు నిలబడ్డాను ఈరోజు. బట్ నిన్న ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అంటే మీరు మీడియా వారందరూ కూడా మీరు ఏది కూడా తప్పుగా ఏమీ ప్రచారం చేయలేదు. నేను ఎఫ్ఐఆర్లో ఏదైతే పెట్టానో దాన్నే మీరు తెలియజేయడానికి ప్రయత్నించారు. అంటే అతని జోగి రమేష్ గారు తప్పుల్ని బయట పెడితేనే, అతను చేసిన నాకు పెట్టిన ప్రాబ్లమ్స్ ని బయట పెడితేనే, అతను అంత మానసిక క్షోభకి గురైతే అనుభవించిన, ఏ తప్పు లేకుండా ఆ శిక్షలన్నీ అనుభవించిన నాకు ఎంత మానసిక క్షోభ ఉండాలి. నేను 1.5 years నుంచి ఎంత ఎంత నేను కానీ నా కుటుంబం కానీ ఎంత సఫర్ అయి ఉండాలి. అది ఏ రోజైనా ఒక ఆడపిల్ల తండ్రి లాగా, నా కూతురు లాగా అని జోగి రమేష్ గారు అన్నారు కాబట్టి ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఒకవేళ ఆలోచించే ఉండుంటే ఖచ్చితంగా ఈరోజు నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు. నేను ఇట్లా అందరి ముందుకి వచ్చి చెప్పాల్సిన రోజు వచ్చేది కాదు. సో నేను ఏం చెప్దాం అనుకున్నానంటే, మరి మనస్పర్ధలు వచ్చాయని ఏదో చెప్తున్నాడు, అసలు విషయాలు పక్కన పెట్టి. మరి వస్తే వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కుటుంబానికి మరి ఏం సర్ది చెప్పుకున్నాడు, సెట్ చేయడానికి ఏం ప్రయత్నాలు చేశాడు 1.5 years నుంచి. అంటే వాళ్ళు దానికి, అంటే అది నేను నా కొడుకుని ఎన్నో మాటలు చెప్పుకున్నాను, ఎన్నో చేసుకున్నాను, అతను సెట్ కాలేదు అని చెప్పొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అతను ఎట్లాంటి ప్రయత్నాలు చేయలేదు. మీరు చూసినట్టయితే అతని రాజకీయాలలో, అతని పనులలో ఆయన కంటిన్యూ అయిపోయినాడు. నా గురించి పట్టించుకోలేదు. పెళ్ళైన 2 నెలలకే డైవర్స్ చేసినారు. అది క్యాన్సిల్ అయిపోయే వరకు 1 year దాకా మమ్మల్ని ఇబ్బంది పెట్టి వెయిట్ చేయించి డైవర్స్ ఫైల్ చేసినారు. అండ్ ఈ 1 year లోపు మా మమ్మీ డాడీని అంటే బెదిరింపులు జరిగినాయి. ఈ 1 year లోపు ఈ విషయాల్ని బయటికి తీసుకొని వస్తే ఏం జరుగుతుంది అనేది నాకు కూడా చెప్పారు. మీరు మాకు ఈ కేసులు, ఈ కోర్టులు ఇవేం పెద్ద కొత్త ఏం కాదు. మీ అమ్మాయే మహా అయితే 5-6 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటది. మాది పోయిందేముంది, మా అబ్బాయి ఎట్లాగో ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అతనికి ముందు నుంచే లేదు. చేసుకోండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి మమ్మల్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. ఇంకా మాకు ఇంకో వేరే ఆప్షన్ లేక, ఇంకా ఎంత అతని మీద నమ్మకం లేక, మా మమ్మీ డాడీ కూడా సరే ఆడపిల్ల తల్లిదండ్రులుగా దీని లోపలే సెట్ చేసుకుందాం అన్ని రకాలుగా ప్రయత్నించినా జోగి రమేష్ గారు దానికి సహకరించకపోవడం వల్ల, అంటే అన్ని తప్పులుండి అన్ని మిస్టేక్స్ ఉన్న అతనే మరి కోర్టుకి కేసులకి వెళ్ళాలి ముందే దీని లోపల సెట్ చేసుకోకుండా, అమ్మాయికి ఇట్లాగా మోసం చేశాను, అన్యాయం చేశాను,